ఇది మా తమ్ముడు వాళ్ళ గార్డెన్. చిన్న గార్డెన్. వాళ్ళ దగ్గర ఓన్లీ బెండకాయలు, సొరకాయ, బీరకాయ అవే పెట్టుకున్నాడు. వేరేవి ఎక్కువ పండవు, అంటే ఎక్కువ టేక్ కేర్ చేయాలి కదా. సో వాడికి ఈజీగా పెరిగేవి మాత్రమే పెట్టుకున్నాడు. ఇవన్నీ బెండకాయలు చూడండి, చాలా వరకు ముదిరిపోయినాయి. మేము హడావిడిగా ఉండే, సో ఎవ్వరు తెంపలేదు. కొన్ని మాత్రం ఇంకా ముదిరిపోనివి తెంపుకున్నాము. ఆ ముదిరిపోయినాయి గింజల కోసం అట్లనే వదిలిపెట్టేసిండ్రు. ఇంత పెద్ద పెద్దగా అయిపోయినాయి చూడండి చెట్లు. నాకైతే ఎందుకో ఈసారి అసలు రావట్లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి బెండకాయలు. మరి ఏంటో రీజన్ తెలియదు. ఇంకొక ఇయర్ ఒక్కొక్కలాగా ఉంటుంది సీజన్. చూడండి వీడివి మరి ఏం సీడ్స్ వేస్తాడో తెలియదు, మంచిగానే వస్తాయి కాయలు అయితే. చాలా ఎక్కువ వస్తాయి బెండకాయలు. సొరకాయ చూడండి గ్రీన్ కలర్, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఇండియాలో పాత కాలంలో దొరికేవి ఇప్పుడైతే దొరకట్లేదు. నాకైతే సీడ్స్ దొరకవు ఇవి. ఇది ఇంకొక వెరైటీ ఆఫ్ సొరకాయ. ఇంతే సైజులు అడ్డుగా ఉంటాయి, పొట్టిగా. ఇవి ఉన్నాయి. ఇంకా పొడుగు సొరకాయలు ఉన్నాయి. బీరకాయలు అయితే చాలా పొడుగు వస్తాయి. వీళ్ళ సొరకాయ చెట్లకు అన్ని ఇట్లా స్పాట్స్ వస్తున్నాయి, బ్రౌన్ స్పాట్స్. బట్ మళ్ళీ మంచిగానే పెరుగుతున్నాయి అన్ని సొరకాయలు. ఇష్యూ ఏంటో తెలియదు, మరి వెదర్ అనుకుంటా. టెక్సస్ కదా, సో హీట్ ఎక్కువ ఉంటుంది. మరి మేబీ అట్లానా లేకపోతే ఇంకేమైనా డిసీజా తెలియదు. ఇది చూడండి బీరకాయ ఎంత పొడుగ్గుందో, చిన్న బేబీ బీరకాయ. చాలా పొడుగు అవుతాయి ఇవి. సొరకాయలు కూడా పొడుగు వెరైటీ ఉన్నాయి. ఇది పొడుగు వెరైటీ, ఇవి కూడా చాలా పొడుగు అవుతాయి. 3 వెరైటీస్ ఆఫ్ సొరకాయ అండ్ 1 వెరైటీ ఆఫ్ బీరకాయ ఉంది వీటి దగ్గర. చూడండి ఎంత బాగున్నాయో, ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. అట్లా బయటికి వచ్చేసి చెట్లన్నీ చూస్తున్నాను. సొరకాయ పిందెలు, బీరకాయ పిందెలు అన్నీ ఉన్నాయి. సబ్స్క్రైబ్.